జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం రాక్షసుల పశ్చాత్తాపం. శుక్రాచార్యుడు తీవ్ర స్థాయిలో దెప్పుతున్నాడు. మాటలు ఈటల్లాగా తగులుతున్నాయి. రాక్షసులు మళ్ళీ మళ్ళీ పాదాభివందనాలు చేస్తున్నారే తప్ప ఏమీ పలకడానికి నోళ్ళు రావడం లేదు. ఒక పక్క సిగ్గు, ఒక పక్క అవమానం, ఒక పక్క భయం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పరిస్థితి అర్థం చేసుకొని ప్రహ్లాదుడు ముందుకు వచ్చి గురువుకి పాదాల మీద పడి మొక్కాడు. వినయంగా అభ్యర్థించారు. భార్గవ, భయాతురులై వచ్చిన శిష్యులను ఇంతకన్నా నొప్పించడం అంత భావ్యం కాదు. వీళ్ళు నీకు హితులు, కొడుకుల్లాంటి వారు. చేసిన తప్పిదానికి వేసిన శిక్ష చాలు. దయచేసి కోపం ఉపసంహరించుకో. విడిచిపెట్టు, వీళ్ళను దిక్కులేని వాళ్ళను చేయకు. నువ్వు సర్వజ్ఞుడివి. నీవుకు నేను చెప్పదగిన వాడిని కాదు. మంత్రసాధన కోసమని నువ్వు కైలాసానికి వెళ్ళావు. ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక నటుడు నీ రూపంలో వచ్చి అచ్చం నీలాగే పలుకుతూ ఇచ్చకాలు చెప్పి మమ్మల్ని అందరినీ వంచాడు. ఈ మోసాన్ని తెలుసుకోలేక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాం, కించపరిచాం. ఇది తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసింది కాదు. ప్రమాదవశాత్తు జరిగే ఇటువంటి అపరాధాలకు నీ వంటి శాంత స్వభావాలు ఆగ్రహోదగ్రులు కావడం సమంజసం కాదు. మా మనసులలో ఉన్నది నువ్వే. అందుకే నీ రూపంలో వచ్చి వంచాడు బృహస్పతి. 1000 ఏళ్ళు గడువు దాటిపోవడంతో అతడు నీ రూపంలో రావడం కారణంగా మేము మోసపోయాం. లేకపోతే అంత తేలికగా మోసపోతామా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. పోనీ మా మాట నమ్మవద్దు. నీ తపశక్తితో చూడు. మా అంతరంగం తెలుసుకో. నీ వంటి సాధు పురుషులు క్షణకోపనులని పెద్దలు చెప్తున్నారు. నీరు సహజంగా చల్లగా ఉంటుంది. అగ్ని సంపత్కరంతో వేడి ఎక్కుతుంది. దాన్ని తొలగిస్తే వెంటనే తిరిగి చల్లబడుతుంది. క్రోధాగ్నిని తొలగించు. సహజ శీతలత్వాన్ని తిరిగి పొందు. సర్వానర్థాలకు క్రోధమే కారణమని నీ వంటి పండితులు చెప్పగా విన్నాను. దయచేసి క్రోధం విడిచిపెట్టు. దిక్కులేక కష్టాల పాలైన మమ్మల్ని చేపట్టు. భేదోపాయం పన్ని నిన్ను మాకు దూరం చేసి దేవతలు ఇప్పుడు దండెత్తి వస్తున్నారు. నువ్వు రోషాన్ని వదిలిపెట్టకపోతే వారు పన్నాగాన్ని సాగనిచ్చినట్టు అవుతుంది. ఆలోచించు. మా అభ్యర్థనను మన్నించు. ఇప్పటికీ కూడా నువ్వు సమాధాన పడకపోతే మమ్మల్ని ఇలాగే గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవలసి వస్తుంది, లేదా వజ్రాయుధానికి ఎర కావాల్సి వస్తుంది. అప్పుడింకా నీకు చెప్పుకోవడానికి ఒక శిష్యుడైనా మిగలడు అని ప్రహ్లాదుడు ప్రసంగం చేశాడు. అక్షరశః శ్రద్ధగా విన్నాడు శుక్రాచార్యుడు. జ్ఞానచక్షువులతో తిలకించాడు. ప్రసన్నుడయి ముఖం మీద చిరునవ్వుతో చిందులు తొక్కుతూ, దానవులారా, భయపడవలసిన పని ఏమీ లేదు. రసాతలానికి ఏం పారిపోవలసిన అవసరం లేదు. అంతకన్నా ఇబ్బంది ఏమీ లేదు. మిమ్మల్ని నేను రక్షిస్తాను. అమోఘమైన దివ్య మంత్రాలు ఉన్నాయి. దానికి ఏం కానీ మీకు ఒక సత్యం చెప్తాను, వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా విన్నాను. జరగవలసిన శుభాశుభాలు ఎటు జరుగుతాయి. వాటిని దేవుడైనా మార్చలేడు. శిష్యులారా, ప్రస్తుతం మీకు కాలయోగం బాగాలేదు. అందుకని అన్ని విధాలా బలహీనపడ్డారు. దేవతల చేతిలో మాటికి ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇది దేవతల కాలం. ఒకప్పుడు ముల్లోకాలను సంపూర్ణ సమృద్ధితో మీరు పరిపాలించారు. దేవతలను ఓడించి 10 యుగాల పాటు చక్కగా మీరు సకల భోగాలు అనుభవించారు. విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. రాజ్యభ్రష్టుని చేశాడు. అతడితో మీకు మంచి రోజులు అయిపోయాయి. ఆ వేళ విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు. సావర్ణిక మన్వంతరంలో మళ్ళీ రాజ్యం లభిస్తుంది అని మాట ఇచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. కాబట్టి ప్రస్తుతం ఇవి దేవతల రోజులు. సావర్ణిక మన్వంతరం దాకా
మనం ఓపిక పట్టాలి అని చెప్పాడు. ప్రహ్లాద, నీ మనవడు బలిచక్రవర్తి ఇప్పుడు భయభీతుడై అదృశ్య రూపంలో పాతాళంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు. గాడిద రూపం ధరించి ఒక శూన్య గృహంలో దాక్కొని బలిచక్రవర్తిని ఒకనాడు దేవేంద్రుడు కలుసుకున్నాడు. ముల్లోకాలను ఏలిన వాడివి, సకల దైత్యులను అధినాయకుడివై ఏంటి ఈ గార్ధప రూపం, సిగ్గేయడం లేదా నీకు అని హేళన చేశాడు. ఇంద్ర, ఇందులో సిగ్గుపడవలసిందేముంది, దుఃఖపడవలసిందేముంది? మహా తేజస్వి విష్ణుమూర్తి మత్స్యావతారం వరాహావతారాలు ధరించలేదు. అలాగే నేను కాలయోగం వల్ల గాడిద రూపం ధరించాను. ఒకప్పుడు నువ్వు కూడా బ్రహ్మహత్య మహాపాతకానికి లోనే కమలంలో దాక్కోలేదు. అలాగే ఇప్పుడు నేను గార్ధప రూపంలో ఇరుక్కున్నాను. అందరం దైవాధీనులమే. దుఃఖమేమిటి, సుఖమేమిటి, అంతా కాలమహిమ. అది ఏమి చెయ్యాలనుకుంటే అది చేస్తుంది, దానికి తిరుగులేదు అని అన్నాడు. ఇలా ముచ్చటించుకున్న బలి దేవేంద్రులు ఇద్దరు కూడా తమ తమ స్థితిగతులకు కాలమహిమే కారణమని గుర్తించి స్వస్థత చిత్తులై ఎవరి నిలవలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అందుచేత రాక్షసులారా, ఈ దైవ దానవ మానవ రూప జగత్తు అంతా దైవాధీనం. దైవమే అన్నింటికన్నా అన్ని వేళలా బలిష్టం. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం. మనమంతా గ్రహించడం మంచిది అని శుక్రాచార్యుల వారు రాక్షస వీరులకి చెప్పారు. జనమేజయ, వింటున్నావు కదా అని ఒకసారి వ్యాసుడు హెచ్చరించాడు. ఆయన వింటున్నారో లేదో అని ఆయనకు సందేహం కలిగి, ఇక్కడ సౌనకాది మహాముల్లారా వింటున్నారా అని చెప్పి సూత మహాముని కూడా చెప్పడం ప్రారంభించారు. శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నింటికన్నా బలిష్టమన్న సంగతి నచ్చింది. రాక్షసులారా, ఒకవేళ మనం బహు గర్వంతో దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం తప్పదు. రోజులు బాగున్నాయి కనుకనే దేవతలు జయిస్తున్నారు అన్నాడు. మదగర్వితులైన దైత్యులకు ఈ మాట నచ్చలేదు. సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు. దైవం ఉన్నాడో లేడో ఎవరికెరక? బలహీనులు, భయభీతులు, నిరుద్యములు దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు. అతన్ని చూసినవాడు ఎవడు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు ఎవరికీ తెలియదు. అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగని పని. బలం కూడగట్టుకొని యుద్ధమే చేద్దాం. విజయమో వీరస్వర్గమో మాలో అన్ని విధాలా నువ్వు పెద్దవాడు కనుక మమ్మల్ని నడిపించు అన్నారు. ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాపతి అయ్యాడు. దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు. శంఖబేరి తుర్యారావాలతో యుద్ధం మొదలైంది. ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా ద్వంద్వ యుద్ధం సాగింది. నిండా 100 ఏళ్ళు గడిచింది. మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులకు క్రమంగా విజయం సమకూర్చిపెడుతుంది. ఇంద్రకృత దేవి స్తుతి. దేవేంద్రుడు పరిస్థితిని సమీక్షించాడు. విజయలక్ష్మి చేజారిపోయేటట్టుగా ఉంది. బృహస్పతిని సలహా అడిగాడు. అతడి సలహా మేరకు పరాశక్తిని స్మరించాడు శచీపతి. జయదేవి, మహామాయే, శూలధారిణి, అంబికే, శంఖచక్ర గదా పద్మ ఖడ్గహస్తే భయప్రదే. శూలశంఖ చక్ర గదా పద్మ ఖడ్గాలను ధరించి ఓ మహామాయ, ఓ జగదంబిక, ఓ అభయప్రద, నీకు జయము జయము. ఓ భువనేశ్వరి, దశ తత్వాత్మిక, మహాబిందు స్వరూపిణి, మహాకుండలిని రూప, సచ్చిదానంద స్వరూపిణి, ప్రాణాగ్నిహోత్ర విద్య, దీపశిఖాత్మిక, పంచకోశాంతర్ నివాసిని, బ్రహ్మస్వరూపిణి, ఆనంద కళిక, ఓ జగన్మాత, నమో నమః, నమో నమః. నమస్తే భువనేశాని, శక్తి దర్శన నాయికే, దశతత్వాత్మికే, మాతర్మహాబిందు స్వరూపిణి, మహాకుండలిని రూపే, సచ్చిదానంద రూపిణి, ప్రాణాగ్నిహోత్ర విద్యే తే నమో దీపశిఖాత్మికే, పంచకోశాంతర్గతే, పుచ్చ బ్రహ్మస్వరూపిణి, ఆనందకలికే మాత
సర్వోపనిషదర్చితే. అమ్మా, ప్రసన్నురాలివై మమ్మల్ని కాపాడు. దైత్యుల చేతిలో ఓడించబోతున్నాము. రక్షించు, జయం కలిగించు. నువ్వే మాకు దిక్కు. మా దుఃఖాలను తొలగించే సామర్థ్యం నీకే ఉంది. నీవు సర్వశక్తి సంయుక్తవు. నిన్ను ధ్యానించే వారికి నిరంతరము సుఖాలే, ధ్యానించని వారికి నిరంతరము దుఃఖాలే. మోక్షార్థులు నిన్ను ధ్యానించి బంధ విముక్తులే సంసార సాగరాన్ని తేలికగా దాటుతున్నారు. భక్తులను సంరక్షిస్తావనే నీకున్న ఏకైక కీర్తి విశ్వ సంరక్షణ కోసమే నీవున్నది. ఎంతటి ఆర్తినైనా చిటికెలో తొలగించగల ప్రతాపం నీది. కాలస్వరూపిణివై ఈ సమస్త సృష్టిని నువ్వు క్షణంలో ఉపసంహరిస్తావు. నీ దివ్య చరితము తెలుసున్నవాడెవడూ లేడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లే కాదు, మా దిక్పాలకులే కాదు, మహానుభావులైన మహర్షులు, మహామునులకు కూడా నీ యథార్థ తత్వం తెలియదు. నిగమాగమంలో అందరూ అంటే ఇక నాబోటి మందబుద్ధులు మాట చెప్పాలా? అమ్మా ఉమాదేవి, నీ భక్తులు ధన్యులు. సంసార దుఃఖాలను తొలగించుకొని సుఖ సముద్రాలలో వాలలాడుతున్నారు. నీ పట్ల భక్తిభావం లేనివారు జనన మరణ తరంగాలలో ఎల్లప్పుడూ అల్లకల్లోలాలుగా ఉండే ఈ సంసార సాగర దుఃఖ మహాసముద్రాన్ని ఏనాటికి ఈదలేకపోతున్నారు. జోడు వింజామర్లతో పల్లకీలు ఎక్కి ఊరేగుతున్న భాగ్యశాలులు క్రిందటి జన్మలో నీకు చామరాలు వేసి ఉంటారు, ఉపాహారాలు సమర్పించి ఉంటారు. సామంతరాజులు సమర్పించిన విలాసిని బృందాలతో సేవలు అందుకుంటూ అంబారి ఏనుగులపై పురవీధులలో పయనించే మహారాజులు పూర్వజన్మలో నీకు అలాంటి పూజలు జరిపించిన వారే ఉంటారు. ఇలా దేవేంద్రుడు భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. జగన్మాత ఆనందించి సింహవాహనంపై కూర్చొని ప్రత్యక్షమైంది. 4 చేతులలో శంఖచక్ర గదా పద్మాలు ధరించి కళ్ళలో ఒక అపురూపమైన మెరుపు, ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రటి పువ్వులు అలంకరించుకుంది. దివ్యాభరణాలు విరాజిల్లుతున్నాయి. భూదేవా, భయపడకండి, ఇదిగో ఇప్పుడే మీకు ఆనందం కలిగిస్తున్నాను అంటూ ఆ విశ్వసుందరి దైత్యుల వైపు తన సింహవాహనాన్ని నడిపించింది. ప్రహ్లాదాదులు చూసి భయపడ్డారు. చండముండు వినాశిని మహాదేవి మనలను అందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది, ఇది నిశ్చయం. పూర్వకాలంలో వక్రదృష్టులు ప్రసరించి మధుకైటబులను మట్టుపెట్టింది. ఇప్పుడు మన గతి అంతే అన్నారు. ప్రహ్లాదకృత దేవిస్తుతి. ప్రహ్లాదుడు తేరుకొని పారిపోదాం పదండి అన్నాడు. ఎక్కడికి పారిపోతాం? ఎక్కడికి వెడితే అక్కడికే వచ్చి తరిగి పోగులు పెడుతుంది ఈ జగన్మాత. పారిపోవడం మరింత కోపకారణం అవుతుంది. కాబట్టి జగదీశ్వరిని స్తుతించి ప్రసన్నురాలను చేసుకొని అనుజ్ఞ తీసుకొని పాతాళానికి పోవడం క్షేమదాయకం అన్నాడు. అందరికీ ఉపాయం నచ్చింది. విష్ణు భక్తుడు, పరమార్థవేత్త అయిన ప్రహ్లాదుడు అందరి పక్షాన ఆదిశక్తిని స్తుతించాడు. జగద్ధాత్రి, ఈ చరాచర సృష్టి అంతా నీలో మాలా సర్పంలాగా మిథ్యలా భాసిస్తోంది. నువ్వు సర్వాధిష్టాన దేవతవు, హ్రీం బీజాక్షర రూపిణివి. నీకు ఇవే వందనాలు. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వం నీ వల్ల ఏర్పడింది. మిగతా సృష్టికర్తలు నిమిత్త మాత్రులు. నువ్వు నిర్మించి నియమించిన వారు. ఓ మహామాయ, అందరికీ నువ్వే తల్లివి. అందరూ నీ సృష్టియే. దేవతలని, దైత్యులని, నీ వారిలో నీకు భేదాలు ఏమీ ఉంటాయి? మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తల్లికి బిడ్డలు అందరూ సమానమే. కాబట్టి దేవతల పట్ల, మా పట్ల నీకు భేదభావం ఉండదని నమ్ముతున్నాను. దానవులు ఎటువంటి వారైనా నీ బిడ్డలు. నీ బిడ్డలే కదా తల్లి. నువ్వు విశ్వజననివి. పురాణాలన్నీ కీర్తిస్తున్నాయి. పోనీ దేవతలు సర్వాత్మన మంచివారా అంటే అది కాదు. వారు స్వార్థం వారికి ఉంది, మా స్వార్థం మాకు ఉంది. ఇందులో దేవదానవులకు భేదం లేదు. తేడా ఉంది అనుకోవడం
అదొక రకం మోహం అవుతుంది. ధనదారాది లౌకిక భోగాలలో మేమెంతగా సంసక్తులమై లంపటమై రేయింబవళ్ళు క్రీడిస్తూ ఉంటామో అలాగే దేవతలు కూడా మాకంటే ఎక్కువగా భోగపారాయణలే వినోదిస్తూ ఉంటారు. ఇంకా తేడా ఏమిటి? మాకంటే వారు ఏ రకంగా గొప్పవారు? అదీ కాక మేమందరము ఒకే తండ్రి బిడ్డలం, కశ్యపుడి పుత్రులం. తిథికి మేము జన్మిస్తే అతిథికి వారు జన్మించారు. మరి వారి పట్ల నీకు ప్రేమ, మా పట్ల ఈ కోపం, ఇది నీకు జనని ఎలా కలిగిందో తెలియడం లేదు. ఇద్దరినీ సమానంగా చూడవలసిన కన్న తల్లివి నువ్వు. నీకు ఈ భేదభావం తగునా అమ్మా? నీ సృష్టి త్రిగుణాత్మకం కదా. గుణాలలో ఉన్న భేదం గుణులలోనూ ఉంటుంది కదా. ఇంతకు మించి సురాసురులకు భేదం ఏముంది? కామ క్రోధాదులు దేహదారులందరికీ సమానం. కుతూహలం కొద్దీ సురాసురులను విరోధం కల్పించి వినోదిస్తున్నావు. పరస్పరము కలిగించుకుంటుంటే చూసి ఆనందిస్తున్నావు. నీకు ఇదొక క్రీడ. అన్నదమ్ములకు తీరని ఈ వైరం ఏమిటి అమ్మా? ధర్మాధర్మాలు నాకు తెలుసు. ఇంద్రుడు ఎటువంటి వాడో బాగా ఎరుగుదును. భోగభాగ్యాల కోసమే కదా మా తగవులన్నీ. జగదీశ్వరి, ఈ ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తివి నువ్వు. నిన్ను కాదని ఎవడు ఏమీ చేయలేడు. అలనాటి క్షీరసముద్ర మదనం సమయంలో అమృతాన్ని మణిరత్నాలను పంచిపెడుతూ విష్ణుమూర్తి ఈ భేదభావ బీజాలను నాటాడు. అతడు నీ సృష్టియే. ఈ ప్రపంచాన్ని పాలించమని బాధ్యత అప్పగించావు. స్వయంగా లోబపడి శ్రీదేవిని గ్రహించాడు. లాభపడ్డాడు. ఐరావతము ఇంద్రుడికి సమర్పించాడు. కల్పవృక్షాన్ని, కామధేనుని, ఉచ్చేశ్రవాన్ని తన వారికే పంపకం పెట్టాడు. ఇదంతా అన్యాయం చేసే దేవతలే సజ్జనులయ్యారా? ఒక్కసారి నిష్పాక్షికంగా ధర్మంగా ఆలోచించు. దైత్యులకు ఎంత అన్యాయం జరిగిందో, ఎంత అవమానం జరిగిందో నీకే తెలుస్తుంది. కన్న తల్లివి నువ్వే. కాదంటే నేనింక ఎవరితో చెప్పుకోను, ఎవరి ముందు నా గోడు వెళ్ళబోసుకోను. అమ్మా, అసలు ధర్మం అనేది ఎక్కడైనా ఉందా? ఏది ధర్మం, ఏది కార్యం, ఎవడు సజ్జనుడు? వీటి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు, నిర్వచనాలు ఏమైనా ఉంటాయా? తార్కికులు యుక్తివాదనం మీద ఆధారపడతారు. వేదవిధులు విధివాదం మీద నిలబడతారు. ఈ విశ్వం సకర్తృకమని అకర్తృకమని పరస్పరం వాదించుకుంటూ ఉంటారు. కర్త ఉన్నట్లయితే ఈ విషాద ప్రపంచంలో ఇన్ని వైరుధ్యాలు ఏమిటి? ఏకకర్తృకమైన ఏకకర్మలో భేదభావం పొసగదు కదా. వేదాలలో ఏకవాక్యత లేదు. వేద విధులలో ఏకాభిప్రాయం లేదు. శాస్త్రాలలో లేదు. శాస్త్రవేత్తలలోనూ లేదు. అంతటా స్వార్థపరత్వమే స్ఫుటంగా కనబడుతోంది. నా బోటివాడికి నిస్పృహ కాక మరింకేమి మిగులుతుంది? పోనీ వ్యక్తుల ప్రవర్తనను చూసి అది ఆదర్శంగా తీసుకుందామంటే అది ఇంకా ఘోరంగా ఉంది. గురుపత్ని అని తెలిసి చంద్రుడు బలవంతంగా అపహరించాడు. ధర్మాధర్మాలు తెలిసే ఇంద్రుడు గౌతముడి భార్యను ఆక్రమించాడు. బృహస్పతి తన సోదరుడు ఇల్లాలిని పూర్ణ గర్భవతిని బలాత్కారంగా భోగించాడు. ఇంకా నా మనవడు బలిచక్రవర్తికి జరిగిన అన్యాయం ఇంత అంతా కాదు. సత్యవ్రత పరాయణుడైన 100 యజ్ఞాలు చేశాడు. దానగుణానికి పెట్టింది పేరు. శాంత స్వభావుడు, సర్వజ్ఞుడు, సర్వపూజితుడు, మహాసురుడు. అలాంటి నా పౌత్రుడిని విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి వంచాడు. నిర్దాక్షిణ్యంగా రాజ్యమంతా అపహరించి అధఃపాతాళానికి తొక్కేశాడు. ఇన్ని అకృత్యాలు, అధర్మాలు, అన్యాయాలు చేసినప్పటికీ లోకులు వారిని ధర్మపరులు అంటున్నారు. వంది మాగదులై కీర్తిస్తున్నారు. అమ్మా, జగన్మాతవు కనుక నీ ముందు నా ఆవేదన వెల్లడించుకుంటున్నాను. ఇక నీ ఇష్టం. ఏమి చెయ్యాలనుకుంటే అది చెయ్యి. దానవులం మొత్తంగా నిన్ను శరణు అంటున్నాము. రక్షిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం.
అంతే కదండి. ఎన్ ఇష్టమైన వారు ఏం చేసినా కూడా అది బూతైనా నారాయణ అన్నట్టే ఉంటుంది. ఇష్టం లేని వారు నారాయణ అన్నా అది బూతుగానే ఉంటుంది. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. మిగతాది తరువాయి భాగంలో విందాము.